కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్నో పెట్టిన చీరకు ప్రేమలు జతపడగా పైకంచుల్లో పదనిసలింకెన్నో మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెప్పుడో పువ్వుల జలపాతంలో యౌవన తీర్థాలెప్పుడో కట్టు బొట్టు కట్టిన చీర కరిగేదింకెప్పుడో కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువు మమతల కోక ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో స్వంపులు దాచకు స్వగసరి కోగమ్మా కంచి జరీచల తారుల చీరలో కంచికి వెళ్ళని కథలే నీవమ్మా కంటికి కాటుక రేఖ వంటికి నేసిన గోగా సీతకు లక్ష్మణ రేఖ రాధకు వేణువు కేక కోకారైక కలవని చోట స్వగసుల కోలాట కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక సిరిమూవ నడకల్లో తిల్లానలు పలుక సిరిమల్లి సీతమ్మ చిరునవ్వులు చిలక జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు మెడలోన ముడులే పడగా మెట్టింట అడుగేయగా నా కలలకు వేకు
కలగనలేదు రాముని సతి కాగలనని ఈనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగా, రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి. రామనామ జీవన నిర్నిద్రుడు, పునర్దర్శనము కోరిన భద్రుడు. సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు, తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు. ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు, ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా, ధనుర్బాణములు తనువైపోగా, సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు. శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి, భద్రగిరిగనను పిలిచే భాగ్యము మిమ్మని కోరె భద్రుడు. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే, చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం. ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఖండ అష్టలక్ష్మి వైభవ ప్రాప్త్యర్థం సకల రంగేషు మమ వంశ శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ ఉపశమన అర్థం మిత్రులు చెప్పుకోండి. మమ వివాహ వార్షికోత్సవ శుభ సమయే రామచంద్ర దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా మయ సంకల్పిత సర్వ మనోభీష్ట సిద్ధ్యర్థం మమ గృహేషు వర్షే వర్షే శుభకార్య పరంపర
మమ గృహేషు శుభకార్య పరంపర సిద్ధ్యర్థం సాంగ శతవర్ష సుఖజీవన యోగ్యత సిద్ధ్యర్థం సహ శుద్ధి పుణ్యాః వాచే. మగవారి అక్షతలు తీసుకోండి, ఆడవారి వారి చేతిలో నీళ్లు వదిలిపెట్టండి, ఆ తమలపాకులోకి వదిలేసేయండి. ఇక్కడ ఇంకొక ఏట వేస్తానండి వీరికండి, ఇప్పుడు పళ్ళలో పెట్టుకోవడానికి ఉంటుంది, నా స్టూల్ లాంటిది. తీసేసి పర్లేదు, తీసేసేసుకున్నాను నేను. అందులో శ్రీ అని రాయండి, ఆ నీళ్ళల్లో పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే జమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ ఆయాంత శ్రీ మహాగణాధిప దేవతా పూజార్థం దుర్దక్షైకారకః సర్వతీర్థాన్యావాహ్య. కలశోదకేన ఆ పుష్పంతో నీళ్లు తీసుకురండి ఒకసారి, మీ ఎదుర్కొన్న ఆ పళ్ళ మీద చల్లండి ఒకసారి. అలాగా పూజా ద్రవ్యాన్ని అలా గణపతి మీద చల్లండి, ఆ పుష్పం అలా పెట్టేసి అయ్యా మీరు ఆ పుష్పంతో నీళ్లు తీసుకోండి, మీ మీద మీ శ్రీమతి మీద చల్లండి. అది వెనకాల శుభ్రంగా పీచులో తీసేసి తీసుకురావాలి. ఆత్మానం సంప్రోగం జోక్సేమ సూర్యముచ్చరం బ్రహ్మతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతపాప ప్రాణానేవ యథాస్థానముపహైతే అముష్య విఘ్నేశ్వర ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు భవంతో మహాంతో గృహ్ణంతో అముష్య విఘ్నేశ్వర ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. నమస్కారం చేసుకోండి. 2 అక్షర గింజలు వేయండి స్వామికి. ధ్యాయామి ఆవాహయామి నవరత్నస్థాపిత శుభాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. అక్షతలు తీసుకుని ఆ గణపతి స్వామికి 2 గింజలు పూజ చేస్తుండండి. గం గణపతి అని అనుకుంటున్నాం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమో నమః. చెప్పుకోండి. ఓం గం శ్రీం సర్వసిద్ధి ప్రదాయకాయ సత్యంత్వత్తిరమృంజామి అమృతవస్తు అమృతవస్త్రమసే శ్రీ మహాగణాధిపతిసహిత గుడకండ కదలీ ఫల సహిత కాశ్మీర ఫల సహిత దాడిపి ఫల సహిత నారికేళ ఫలాన్ని వేది ఆమె గణపతి స్వామిని చూపించారు 5 మార్లు. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఆ తమలపాకుతో గణగణాన్ని భవంతు, నిత్యద శ్రీరస్తు నిత్య సన్మంగళాన్ని భవంతు. ఒక నీటి చుక్క వదిలిపెట్టండి, అలాగా నీటి చుక్క ఒకటి. నీరాజనానంతరం శుద్ధాత్మయం లాగేకండి, నాకు చేయకాలిపోతుంది, మీరు వదిలేయండి అలాగా. నీరాజనానంతరం శుద్ధాత్మయం సమర్పయామి. కళ్ళగద్దుకోండి. తేజో నీరాజనం చక్షుశ్రసిధారయా. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. పుష్పాలు అక్షతలు తీసుకోండి మేడం, మీరు తీసుకున్న ఆయన సార్పుణ. సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే వక్రతుండ మహాకాయ కోటి సాధ్యాసం దేవాసయామి. గణపతి ఉద్వాసయామి. సోపనకాలే పునః ఆగమనాయ చ క్షేమ. క్షేమరంభయ గాతమత్యా ఆవహ క్షేమవతయో కేవలన్నో యో యావత్యం పవిత్రం సతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మ విదో వయం పూతం బ్రహ్మం ధీమహి ఇంద్రస్సునేతి సామా పునాతు సోమస్వస్త్యా వృణస్సమేత్యాయమో రాజా పుర్ణాం పునర్వా జాతవేద మోర్యంతి అవనాతు సర్వ అరిష్ట సిద్ధిభ్య సర్వేభ్యో నమః. రక్షాసూత్రధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. రక్షాసూత్రధారణ ముహూర్త శుభ నమః. రక్షాసూత్రధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు భవంతో మహాతో గృహ్ణంతో. రక్షాసూత్రధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. మమ యజమానస్య సంకల్పిత హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత రామచంద్ర దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సీతారామచంద్ర కళ్యాణ ఉద్వాహ కర్మణి. ఈ 2వ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఆ పీఠ మీద కూర్చోబెట్టి పీఠార్చన కార్యక్రమాన్ని 2 అక్షతలు వేసి పీఠకి అక్షతలు వేసి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు స్వామివారికి వివాహానికి ఉద్యుక్తుని చేస్తున్నాం.
దాంట్లో భాగంగా మనం ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేసుకోవాలనుకుంటే ఏం చేసుకుంటాం, ఏదైనా ఒక రక్షాసూత్రాన్ని కట్టుకుని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి. కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి, కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి, పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయే, పిలిచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి, పలుకే పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా. वासिष्ठमैत्रावरुणकौण्डिन्य सत्रयार्षेय प्रवरानुदशिष्टगोत्रोद्भवस्य दशरथ महाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. వాసిష్ఠమైత్రావరుణకౌండిన్య సత్రయాశిరాశయమరంలో సభలో చెప్పారండి. అప్పుడు జనక మహారాజు వైపు ఉండేటువంటి పురోహితులు ఈ విధంగా చెప్తున్నారు, అయ్యా మీ యొక్క రామచంద్రమూర్తికి ఏ విధంగా కూడా తీసుకోలేటువంటి కన్య అయోనిజ, మీ రామచంద్రమూర్తి తల్లి గర్భం నుంచి జన్మించాడు, కానీ మా యొక్క సీతాదేవి అయోనిజ మనుష్యపరంగా ఒక మెట్టు ఎక్కువలోనే జన్మించింది అని చెప్పేసి వారి పుట్టుపూర్వత్రాలు వారి యొక్క ముత్తాది గారు తండ్రి గారి గురించి అటువక్క పురోహితులు ఈ విధంగా చెప్తున్నారండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితాంగీరస గోత్రస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నత్రేం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితాంగీరస గోత్రస్య హస్వరోమ మహారాజవర్మణః పౌత్రేం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత శ్రీం కన్యాం రుణేధ్వం రుణీమహే. అయ్యా మా సీతాదేవి కూడా తక్కువదేం కాదండి. ఆవిడ సాక్షాత్తు స్వర్ణరోమ మహారాజు గారి యొక్క మనవరాలు, హ్రస్వరోమ మహారాజు గారి యొక్క మనవరాలు, అదేవిధంగా జనక మహారాజు గారి కుమార్తె అయినటువంటి ఈ యొక్క సీతాదేవి అయోనిజ చక్కగా మీ యొక్క రామునికి తగినటువంటి కన్య మీ యొక్క వంశాన్ని ఉద్ధరిస్తుందండలో ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి ఆ యొక్క అటుపక్క పురోహితులు చెప్పగా వీరిరుడికి కూడా కళ్యాణం చేయాలని చెప్పేసి పెద్దలు నిశ్చయం చేసుకున్నారండి. అయం ముహూర్త శుభముహూర్త స్థితి భవంతో మహాంతో పొందిన తర్వాత ఆ యొక్క అమ్మవారిని తీసుకొచ్చి ఇందాక అయ్యవారికి ఏ విధంగా అయితే రక్షాసూత్రం కట్టామో ఆ విధంగానే అమ్మవారికి కూడా రక్షాసూత్రం కట్టి కార్యక్రమం ప్రారంభం చేసుకోవాలి. దానికి అమ్మవారి రక్షాసూత్రానికి పూజా కార్యక్రమం చేసుకుని అప్పుడు అమ్మవారి రక్షాసూత్రం ధారణ చేసి ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలు జరగగలదామండి. ఓం ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి, ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి, కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి, పలుకి బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. కన్యాదానం చేస్తే ఫలితం ఏ విధంగా కలుగుతుందో ఆ 10 తరాలు
పూర్వ 10 తరాలు తర్వాత 10 తరాలు కూడా తెలుస్తాయిటండి. కాబట్టి ఆ మహాసంకల్పాన్ని కన్యాదాన సమయం ముందు పఠించడం జరుగుతుంది. అయ్యా ఒక్కసారి మీరు ఇలా పళ్ళం ఇద్దరు కూడా పట్టుకుని స్వామివారు చూపించేసి అక్కడ పెట్టేసాయి. అస్మిన్ మహతి బ్రహ్మాండ మండల కటండియోర్ మధ్యే ఆధార శక్తి కూర్మ వరాహానంతర దశ దిగ్జోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళాది సమస్త లోకస్యోపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక సప్తలోకస్యాదౌ భాగే చక్రవాళ శ్రీశైల మహామలయరగ మధ్యమాన భక్తన్యాయమాన మహానాళాయమాన మహాపణిరాజశేషస్య సహస్ర మహాపణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్ష వాయుకుబేర ఈశానాది దిక్పతి స్థితే లోకాచల పర్వతమలయుతే లవణేక్ష సురాసత్పిదీధ దదక్షేర స్వాదోదకాది సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుసక్రోంచ సాగసాల్మలే పుష్కరాక్షాః సప్తద్వీపాంతరద్వీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తే హిమవద్వింధ్యాద్ర పారియాత్యాది సప్త కుల పర్వత విరాజితే మతంగ హిరణ్య మాల్యవంత కిష్కింద ఋష్యశృంగాది పంచమహానగ సహితే హిమశైల హేమకూట క్షుతాచల సురాచల శ్వేతాచల సమధిస్థితే ఇంద్రఖండక అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ చోళ కేరళ పాంచాల గోళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రాట మరాఠ పానాట పాంగ మతు వంశానాం పితॄణాం నరకాత్ ఉత్తీర ద్వారా శాశ్వత వైకుంఠ స్వర్గలోక నివాస యోగ్యత ఫల సిద్ధ్యర్థం అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ పుండరీక ఇత్యాది యాగ సంపూర్ణ ఫల అవాప్యర్థం చతుస్సముద్ర పర్యంతం భూదాన పుణ్యఫల ప్రాప్యర్థం కర్ణయుతాం దాస్యామి సంభవే తుభ్యం విష్ణులోకే జిగేషయ కన్యే మే సర్వతో భూయాత్ సావధాన శ్రీ సీతారామచంద్ర విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రయుగం చంద్ర ప్రభవర్మణే సావధాన శ్రీరామపత్ని జనకస్య భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సీతారామచంద్ర ప్రభవర్మణే సావధాన జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాజితాః న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాగితాః సస్తాస్యామలకాయకాంతిగలితాయా ఇంద్రనీలాగితాః ముక్తాస్తా సుపదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సీతారామచంద్ర ప్రభువర్మణే సావధాన శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మణిమయే సింహాసనే భాసురే శ్రీపాండవాడంబరః శ్రీరంగన్ముఖచంద్ర బింబలలిత స్వానందమందస్మితః కర్ణశ్రీగిరచారు కుండలమణి ఖేలత్కపోలస్థలః శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదిమో దంపతే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే సావధాన ఒకసారి ఓం శంకరాచార్యుడు ఒక్కసారి జాగ్రత్త ఓం ఒక్కసారి అందరికీ అలా చూపించండి జీలకర్ర బెల్లాన్ని అందరూ చూపించండి అందరికీ రాష్ట్రం ధారయితాం ధ్రువం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం. పట్టుకునిద్దరును అలా రాముల వారికి అమ్మవారికి అలా ముట్టించేసి ఈ పాదుల మీద అలా పెట్టేసే ఇద్దరు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం.
అయం ముహూర్త శుభముహూర్తోస్తి భవంతో మహాంతో వరదిగుణంతో కూర్చోండి. అయం ముహూర్త శుభముహూర్త శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి స్వధాయం సుధాయం ధన్యాన్మో హిరణ్మయ్యర్మ లక్ష్మీర్మ చుష్టైన భావయ్యర్మ దిత్యం 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 సుధారణ్యం మలాయమ కాంతాయమ కామాక్షం కోసంభవాయమ గర్భదాయమ ధ్యానమ ధ్యానమ గర్భదాయమ అశోకాయమ ప్రదాయమ దిత్యం లోక సదానగిరియం సిద్ధియం స్వయం సుమియం సుధాయమ భవయ స్మృతాం ధర్మ లక్ష్మీ సుపదాయమ ప్రాకారం సుందరదం జయమ గాదేవి విష్ణు వస్తు సుధాయం సులత్యం సమాఖ్యం నారాయణ సమాసిదాయం ధర్మసరిం దేవియం సర్వభద్రవాణ దుర్గ్యాం మహాకాళి బ్రహ్మ విష్ణు స్వాతంత్ర్య కాజ్ఞాన సంపన్న భువనేశ్వరీ మహాలం మల్లి సింగ్ పూజాం సమర్పయామి సోపమాగ్రాపయామి అంతకు చూపించగల కర్మాలి కర్మాలకి వనస్పత్యుద్భవయత్ వియత్నానాగంధై సంయుతః గ్రై సర్వదేవానాం ధూపో ఇంద్రద్వైతాం ధూపమాగ్రాపయామి ప్రసిద్ధ కాశ్మీర ప్రసిద్ధ రసఫలసిద్ధ శర్కరాన్న క్షీరాన్న ముద్గాన్న దధ్యాన్న సమస్త మహానైవేద్య సహిత ఫలాన్ని వేదయామి ఓం ప్రాణాయ స్వః ఓం అపానాయ స్వః ఓం వ్యానాయ స్వః ఓం ఉదానాయ స్వః మంగళహారతి నిరీక్షణ ముఖేదయామాసగం సృజామసి సంతత శ్రీరస్తు సమస్తమంగళాన్ భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యసన్మంగళకరాన్ భవంతు మంగళం కౌసలేంద్రియ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఆనందకర్పూర విమంగళ నీరాజేంద్ర శ్రీముఖి నీరాజనానందన శుద్ధాంతరం సమర్పయామి నమస్కారం రామచంద్రవర్ధ గోవింద 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 इति मंत्रपुष्पमो ओम धाता पुरस्ताद्यमुदाधारा शक्रप्रविद्वान् विश्वं नारायणं विदपरः नारायण्यं प्रतिष्ठते ज्वालमालाकुलं भवते विश्वस्यायतनं महत् संसदकं शिलाभिस्तरं हस्याङ्कोऽसन्निभं तस्यान्ते सुशुरकं सूक्ष्मं सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाच्यर्विश्वतोमुखः स्वग्रभूमजन्यश्चन्नाहारमधिरकविः तिर्यगोर्ध्वमदस्सायेन महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पौरोर्नमः अन्तश्चरति भूतेषु भायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः तन्तदापावो ज्योतिः కమలములు పావనంబని మోదమలరని ముందు చేరుకొని పదకమలములు పావనంబని మోదమలరని ముందు చేరుకొని సేవ చేయుదును చిత్తమురంజిల సేవ చేయుదును చిత్తమురంజిల పావనియంతయో భక్తి స్వరూపగా పావనియంతయో భక్తి స్వరూపగా జయ రఘురామ విభో హరతి గును రమణీ సీత లక్ష్మణ సహిత జయ విభో హరతి గును నిన్ను నా మనసున ఎప్పుడు విలువక కనుగొనున్నట్టులా కరుణింపు హరి నిన్ను నా మనసున ఎప్పుడు విలువక కనుగొనున్నట్టులా కరుణింపు శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకి బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువచు
మీ హితైషులు భువనగిరి సుబ్బరామ శాస్త్రి భాస్కర్ లక్ష్మి దంపతులు మీ స్వర్ణ వివాహ మహోత్సవ వేళలో మీరు జరిపిన సీతారామ కళ్యాణం కరుణారా కాంచి మీకు సీతారామ లక్ష్మణుల ఈ పూజా మందిరంలో పెట్టుకోవడానికి ప్రతిమను బహుకరించమైంది. కొద్దిగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మనకు తెలియదు కదా. కొంచెం దగ్గర కొంచెం అలా ఉండండి సార్. ఒకసారి మీరు కూడా అలా పట్టుకోండి సార్. అలా చేయి పెట్టండి. ఓకే సార్ ఎలా చూడండి సార్. సార్ ఎలా చూడండి సార్. ఒకసారి మీరు అలా ఉండండి. ఓకే. మహాదాసీర్వచనం హో ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. తుంగభంగ జలధి మందిరా అంగజరుచి చిత్వరా ఆశ్రితౌ భావన సత్వరా రంగ భవభంగ విహంగ తురంగ మంగళంగ మంగళం తుంగభంగ జలధి మందిరా మంగళంగ మంగళం కరుణాది గుణ సాగరా కలితావన సత్వరా మురవైరి వరహారి హరిసూరినుత మంగళంగ మంగళం తుంగభంగ జలధి మందిరా మంగళంగ మంగళం వెంకటగిరి భూషణ తిరువెంకటర్య భూషణ ఇంకనే వంకనాతంక మిడలు మంగళంగ మంగళం తుంగభంగ జలధి మందిరా మంగళంగ మంగళం మంగళంగ చాలా మంది ఒకసారి సభాయే నమః అనుకోండి. ఒకసారి అందరికేసి చూసి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా సభాయే నమః అనుకోండి. ఇక్కడికి కార్యక్రమం పూర్తయిందండి. వచ్చిన వాళ్ళకి అది మర్యాద చేస్తున్నారు. కోరిన కోరికలిచ్చే మాకు కోటి బావా ఆరాతి దేవుడు ఓం
ఓం నమో నారాయణాయ నమః. ఈనాడు ముడుంబ వరదాచార్యులు గారు యతిరాజవల్లీల గారి స్వర్ణ వివాహ మహోత్సవ వేడుక 25 ఏళ్లకు చేసుకుంటే రజతోత్సవం అని, 50 సంవత్సరాలకు చేసుకుంటే స్వర్ణోత్సవం అని, 75 సంవత్సరాలకు చేసుకుంటే వజ్రోత్సవం అని, ఇకది శతం సంపూర్ణోత్సవం అని చెప్పేసి అంటారు. ఇందులో భాగంగా వీరు ఈ వేడుక చేసుకున్నారు. 50 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కష్ట నష్టాలు పడి ఉంటారు, అయినా ఒకరికొకరు తోడుగా ఉన్నారు. కాబట్టి నేను తెలుగు మేస్టర్ని కాబట్టి నేను ఆసుగా వారికి వారు జీవితంలో అనుభవించినటువంటివి వాటి గురించి మరి 50 సంవత్సరాలు కాబట్టి ఒక 5 రత్నాలు ఇస్తాను నేను, పంచరత్నాలు ఆసుగా. స్త్రీలు చెలగంగ చతురహస్యునాలు మీకు వీణ వాయించమి వివాహ స్వర్ణోత్సవ వేళ బ్రహ్మ మంత్రాలు చదివెను వేద మంత్రాలు చదివెను వేద విధిగా ఆయురారోగ్య భాగ్యాలను క్షయముగా దేవదేవుడు మీకిచ్చి కావుమనుచు వేడుతున్నాను నేనిప్పుడు బెక్కలర రమ్య గుణసాంద్రు శ్రీయుత ఆ రామచంద్రు. వంశమందుమా ముడుంబ సువంశరాజం వరద యతిరాజవల్లులు వరేణ్యులగుచూ ఏ బదేండ్లును ఒకరికొకరు తోడుగా ఒద్దికగను ఛాయ ప్రఛాయ పగిదిగా జతక మీరు జీవయాత్ర చేసిరి. జీవితమున కష్ట నష్టాలనెవ్వరూ కాదు లేదనక భరము కాదనుచు జీవిత భారమే కాదనుచు పుత్ర పౌత్ర వంశాభివృద్ధితో అలరుచుండ్రి. జీలకర్రయు బెల్లము కలిసినట్లు ఒకరికొకరు మీరు కలిసి ఉండి 50 ఏళ్లుగా జతక మీరు జీవితమును సాగించి ధన్యులైరి. పెద్ద పిన్నల వాక్కులు పేర్మిగను దీవెనలు సల్పుచుండెనో ధీయుతులార. పూర్ణ ఆయుష్య అందగా ఆ దేవదేవుని రమ్య గుణసాంద్రు శ్రీయుత రామచంద్రు. ఆర్షధర్మంబు మరువక ఆలు మగలు జతక మీరు జీవయాత్ర సాగించి సుఖము అందగా ఆ రామచంద్రుడు మీకిచ్చుగాత ఆయురారోగ్య భాగ్యాల నక్షయముగా. శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. నందామ శరదాం శతం మోదామ శరదాం శతం బభ్రామ శరదాం శతం శృణువామ శరదాం శతం. అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన తెలుపుతున్నందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు. జన్మదు ఈ సంబంధము ఏ రాగము
సంగీతము